Welcome to the next session, my dear students. In this session, sense of collective belonging. This lesson start cheyabothunnam fourth lesson, fourth part and last part. ఈ నేషనలిజం ఇన్ ఇండియాలో. సో ఈ పార్ట్లో మనం ఏం టైటిల్లోనే ఉంది, ఏం నేర్చుకోబోతున్నాం అంటే ద సెన్స్ ఆఫ్ కలెక్టివ్ బిలాంగింగ్. అంటే అందరికీ కూడా ఇది కలెక్టివ్, మనందరికీ చెందినది. బిలాంగింగ్ అంటే ఏంటి? మనందరికీ చెందినది. ఆ సెన్స్, ఆ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అనేది వచ్చిందనమాట. సో ఎలా వచ్చింది, ఏంటి దానికాల చూద్దాం. సో బిఫోర్ మూవింగ్ ఇన్ టు ది దిస్ లెసన్, సో ఇఫ్ యూ లైక్ ద వీడియోస్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వీ విల్ గెట్ మోర్ ఇంట్రెస్ట్ టు టీచ్ మోర్ నెంబర్ ఆఫ్ క్లాసెస్, మోర్ నెంబర్ ఆఫ్ ఫ్రీ కంటెంట్ లైక్ దిస్. ఓకే, సో ఇవే కాదు, ఫిజిక్స్ చెప్తాను, కెమిస్ట్రీ చెప్తాం, అండ్ ఆల్సో మ్యాథమెటిక్స్ కూడా ఉంటుంది. అన్ని క్లాసెస్కి 6th to 10th వరకు ఉన్న ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ సిలబస్ అంతా కవర్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఫౌండేషన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాము ఇఫ్ యూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, సో మీరు మాకు ఇవ్వాల్సిన ఏదైనా ఒక గురుదక్షిణ ఉందంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీకు నచ్చితే, కంటెంట్ నచ్చితేనే చేయండి, లేకపోతే అవసరం లేదు. ఓకే, నా సో నేషనలిజం స్ప్రెడ్ when people began to believe that they're all part of the same nation. సో నేషనలిజం అనే ఐడియా అంటే ఏంటి? ఎప్పుడైనా కూడా కామన్నెస్, మనందరిది ఒకటి, మనందరం ఒకటి అనే ఫీలింగే నేషనలిజం, అంతే కదా. సో మనందరం ఒకే నేషన్కి చెందిన వాళ్ళం అని ఇప్పుడు మనందరం ఇండియన్స్ అంటాం కదా. ఇండియన్స్ ఎందుకు అనుకుంటాం? వి ఆల్ బిలాంగ్ టు ఇండియా. సో వి ఆల్ బిలాంగ్ టు వన్ నేషన్ అనే ఫీలింగ్ మనందరికీ ఉంటుంది. దాన్ని నేషనలిజం అంటారు. ఆల్రెడీ మనం ఫ్రెంచ్ రెవల్యూషన్లో కానీ లేదా ప్రీవియస్ చాప్టర్ రైజ్ ఆఫ్ నేషనలిజం యూరోప్లో కానీ మనం అదే చూసాం. సో వెన్ దే డిస్కవర్ సమ్ యూనిటీ దట్ బైండ్స్, అంటే ఏంటి ఆ యూనిటీ? వాట్ ఈస్ దట్ రీజన్ ఆఫ్ యూనిటీ? ఎందుకు మనం యునైట్ అవ్వాలి? ఏంటి? వాట్ ఈస్ ద ఇప్పుడు ఏదైనా రెండు వస్తువులను కలపాలంటే ఏదో ఫెవికాలో గ్లూవో గమ్మో ఏదో వాడతాం. సో మనల్ని యునైట్ చేస్తున్నటువంటి గ్లూ ఏంటి, ఆ గమ్ ఏంటి? సో బట్ హౌ డిడ్ ఎ నేషన్ బికమ్ రియాలిటీ యాజ్ ఎ రియాలిటీ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్? సో ముందు మనం అందరం ఒక నేషన్కి చెందుతామంటే ముందు నేషన్ ముందు పుట్టాలి, ఆ తర్వాత మన నేషన్ చెందుతాను అని అనుకుంటాం. ఇప్పుడు ఇండియా అనేది ఇప్పుడు వచ్చింది, ఇంతకుముందు ఇండియా లేదు కదా. సో వీఆర్ ఆల్ బిలాంగ్ టు బ్రిటిష్ కాలనీ. మనం బ్రిటిష్ కాలనీలో ఉన్నాం. సో ఆ ముందు ఇండియా అంటే పాకిస్తాన్ ఉండేది, ఆఫ్ఘనిస్తాన్ ఉండేది, ఇటువైపు బంగ్లాదేశ్, ఇవన్నీ కలిపి ఇండియా కింద ఉండేది. సో తర్వాత ఇండియా అనేది విడిపోయింది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అండ్ ఆల్. ఈరోజు చూస్తున్న ఇండియా వేరే, అప్పుడున్న ఇండియా వేరే. సో కాబట్టి సో మనకి నేషన్ అనే ఫీలింగ్ రావాలంటే ముందు నేషన్ అనేది ఉండాలి కదా. హౌ డిడ్ పీపుల్ బిలాంగ్ టు డిఫరెంట్ కమ్యూనిటీస్? అంటే యాక్చువల్లీ ఇండియా అనేది మీరు చూస్తే ఇండియాలో నార్త్లో మాట్లాడే భాష వేరు, సౌత్లో మాట్లాడే భాష వేరు. సౌత్లో మళ్ళీ 4 రకాల భాషలు మాట్లాడతారు. మళ్ళీ నార్త్లో హిందీ అయినప్పటికీ కూడా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క స్లాంగ్ ఉంటుంది. హర్యానాలో అయితే హర్యాన్వి అంటారు, మహారాష్ట్రలో మరాఠీ అంటారు, పంజాబ్లో పంజాబీ అంటారు. సో ఇవన్నీ హిందీకి దగ్గర డిరైవ్ చేసి హిందీ డెరివేటివ్స్లో ఉంటాయి, కానీ కొంచెం తేడా ఉంటాయి. సో అలాగే భోజ్పురి ఇన్ బీహార్. సో ఇలాగ మనం మాట్లాడే భాషలు వేరు. మన దగ్గర రిలీజియన్స్ వేరు. హిందూ ఉంటారు, ముస్లిం ఉంటారు, క్రిస్టియన్ ఉంటారు, జైన్ ఉంటారు, సిక్ ఉంటారు. సో ఇలా డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటారు. అలాగే వాళ్ళకి ఈ రిలీజియన్లో కమ్యూనిటీస్ ఉంటారు, వాడి సబ్ క్యాస్ట్ అంటారు కదా, కమ్యూనిటీస్ ఉంటారు. సో ఇంత డైవర్సిటీ ఉన్నప్పుడు వీళ్ళ మధ్యలో ఒక కలెక్టివ్నెస్ అనేది ఎలా వస్తుంది? మనందరం ఒకటే అనే ఫీలింగ్, ఇన్ని బ్యారికేడ్స్ ఉన్నాయి మన మధ్య. సో ఉన్నప్పటికీ మనంతా ఒకటే అనే ఫీలింగ్ ఎట్లా వచ్చింది? The sense of collective belonging come partly through the experience of united struggles. అంటే సో ఇప్పుడు నువ్వు బ్రిటిష్ వాడితోనే ఫైట్ చేస్తున్నావు, నేను బ్రిటిష్ వాడితోనే ఫైట్ చేస్తున్నాను. నీ ఎనిమి నా ఎనిమి ఒకడే. అలాంటప్పుడు మన ఇద్దరం ఏమవుతాం? ఫ్రెండ్స్ అవుతాం. సో ఆ రకంగా సో ఇక్కడ మనకి యునైటెడ్ స్ట్రగుల్స్, మీరు వాటి నుంచి విముక్తి పొందాలని స్ట్రగుల్ చేస్తున్నారు, అలాగే నేనే చేస్తున్నాను. ఈ రకంగా యునైటెడ్ స్ట్రగుల్స్ ద్వారా మన మధ్యకి యూనిటీ అనేది ఏర్పడింది మొదట. బట్ దేర్ వాజ్ ఆల్సో ఏ వెరైటీ ఆఫ్ కల్చరల్ ప్రాసెస్. ఇదే కాదు, ఇంకా వేరే వేరే కల్చరల్ ప్రాసెసెస్ కూడా జరిగాయి త్రూ విచ్ నేషనలిజం క్యాప్చర్డ్ పీపుల్స్ ఇమాజినేషన్. సో ఆ జరగటం వల్ల పీపుల్స్ యొక్క మైండ్లో ఈ నేషనలిజం అనే థాట్ వచ్చింది. హిస్టరీ అండ్ ఫిక్షన్, ఫోకర్ అండ్ సాంగ్స్ ఇవన్నీ కూడా రీజన్స్ అనమాట. మనందరికీ కామన్ హిస్టరీ ఉంటుంది. సో మనందరం పాటించేటటువంటి కస్టమ్స్, ట్రెడిషన్స్ ఒకలా ఉంటాయి, ఇంచుమించుకు ఒకేలా ఉంటాయి. సో అలాగే మనం పాడుకునే పాటలు, భాషలు మారిన మీకు మీనింగ్, సో ఆ పాటలు అవే ఉంటాయి. ఈవెన్ వాళ్ళ లాంగ్వేజ్లో పాడే పాట వర్డ్స్ మారచ్చు కానీ మీనింగ్ అదే ఉంటుంది. సో అలాగే సాంగ్స్ కానీ, మనం హిమ్స్ ఉంటాయి మనకేంటి, మనం ఏదైనా పూజ చేసేటప్పుడు చేసే పాటలు, దేవుడి పాటలు, ఇవన్నీ కూడా భాషలు మారుతాయి కానీ
సో వాటి యొక్క అర్థాలు ఒకేలా ఉంటాయి. సో పాపులర్ ప్రింట్స్ అంటే భగవద్గీత, అంటే ఇప్పుడు ఏదైతే ఉంటాయో ట్రెడిషనల్గా మనకు వస్తున్నటువంటి ఏవైతే బుక్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా పాపులర్ ప్రింట్స్. అండ్ సింబల్స్, సో ఇవన్నీ కూడా ఆల్ ప్లేడ్ ఎ పార్ట్ ఇన్ మేకింగ్ ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి హెల్ప్ చేసి మొత్తం మీద యునైటెడ్ స్ట్రగుల్ ఒక కారణం అయితే అదొకటే కాకుండా కల్చరల్ ప్రాసెసెస్ ద్వారా కూడా ఈ నేషనలిజం అనేది ఇండియాలో పెరిగింది. ఓకే, సో ఆ తర్వాత సో ద ఐడెంటిటీ ఆఫ్ అ నేషన్, ఇప్పుడు ఎలాగైతే ఫెడరిక్ సియర్ అని ఆయన ఒక లిబర్టీ, స్టాట్యూ ఆఫ్ లిబర్టీని ఎట్లయితే ఆయన ఇమాజిన్ చేసి గీశారో, అలిగరీ అంటాం కదా మనం చదివాం లాస్ట్ లెసన్లో, అలాగే ఇక్కడ కూడా సో మన ఇండియన్ సింబల్, ఇండియాని సింబలైజ్ చేశారు ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎ ఫిమేల్ ఫిగర్ కాల్డ్ భారతమాత. దిస్ హెల్ప్స్ క్రియేట్ అన్ ఇమేజ్ విత్ విచ్ పీపుల్ కెన్ ఐడెంటిఫై ద నేషన్. సో నేషన్ని ఐడెంటిఫై చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో భారతమాత అంటే భారతదేశాన్ని రిప్రజెంట్ చేసే ఒక ఫీమేల్ ఫిగర్. సో ఇట్ వాజ్ ఇన్ ద 20th century విత్ ద గ్రోత్ ఆఫ్ నేషనలిజం గ్రో అవుతుంది మెల్లమెల్లగా. సో ద ఐడెంటిటీ ఆఫ్ ఇండియా, సో దాన్ని విజువల్గా అసోసియేట్ చేయాలనుకున్నారు. ఆ విజువల్ అసోసియేషన్ దేని ద్వారా చేశారంటే విత్ ఇమేజ్ కాల్డ్ భారతమాత. సో ది ఇమేజ్ వాజ్ ఫస్ట్ క్రియేటెడ్ బై బకిం చంద్ర చటోపాధ్యాయ. సో ఈ పేర్లు పక్కాగా గుర్తుపెట్టుకోవాలమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ భారతమాత ఫిగర్ని తయారు చేసిన ఆయన ఎవరమ్మా? సో బంకిం చంద్ర చటోపాధ్యాయ. సో వీళ్ళందరూ మ్యాక్సిమం వెస్ట్ బెంగాలీస్ ఉంటారు. ఓకే, వెస్ట్ బెంగాలీస్. ఇన్ ద 1870s హీ రోట్ వందే మాతరం. సో 1870లో ఎవరు రాశారు? బంకిం చంద్ర చటోపాధ్యాయ. సో 1870లో వందే మాతరం రాశారు యాజ్ ఎ హిమ్ ఆఫ్ ద మదర్ల్యాండ్, టు ద మదర్ల్యాండ్. ఈ దేవుడికి ఉద్దేశించి కాదు, ఇది భారత మాతను ఉద్దేశించి ఈయన ఒక మనం చదువుతాం కదా వందే మాతరం, అది ఆ వందే మాతరం హిమ్ని ఈయన రాశారు. లాటర్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ హిజ్ నవల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు, ఇవన్నీ బిట్లే 20 మార్క్స్ వచ్చేయాలంటే ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆనందమత్ అనే బుక్లో కూడా ఈయన ఈ పద్యాన్ని ఈ హిమ్ని ఈయన రాశారు. అండ్ వైడ్లీ సంగ్ డ్యూరింగ్ ద స్వదేశీ మూమెంట్. బెంగాల్లో చెప్పాను కదా, ఈ బెంగాలీస్ ఎక్కువగా ఇవన్నీ తయారు చేశారు. సో స్వదేశీ మూమెంట్, బెంగాల్లో జరిగినటువంటి స్వదేశీ మూమెంట్లో ఎక్కడ ఈ వందే మాత్రాన్ని పాడారు అంటే సో స్వదేశీ మూమెంట్ ఇన్ బెంగాల్. చాలా ఇవన్నీ బిట్లు 20 మార్క్స్ పడిపోతున్నాయి పాకెట్లో. చూసుకోండి ఎప్పుడు రాశాడు, 1870. సో వందే మాత్రం ఎప్పుడు రాశారు? 1870. ఎవరు రాశారు? బంకిం చంద్ర చటోపాధ్యాయ. సో ఆయన ఏ బుక్లో దీన్ని ఇంక్లూడ్ చేశారు? ఆనందమత్. ఎప్పుడు పాడారు? స్వదేశీ మూమెంట్ ఇన్ బెంగాల్. మూడు అయితే స్వదేశీ మూమెంట్. అభినందనాథ్ ఠాగూర్ పెయింటెడ్ ఫేమస్ ఇమేజ్. భారతమాత ఫిగర్ని ఎవరు రాశారు, ఎవరు తయారు చేశారు? సో భారతమాత అనే ఫిగర్ని ఫస్ట్ ఎవరు రాశారు, ఎవరు తయారు చేశారంటే అభినందనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ కాదు, చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు చాలామంది. అభినంద్రనాథ్ ఠాగూర్. ఓకే, సో రవీంద్రనాథ్ దగ్గరగా ఉంది. సో ఈయన ఈ ఫిగర్ని తయారు చేశారు. సో ఇన్ దిస్ పెయింటింగ్ భారతమాత ఈజ్ పోర్ట్రేడ్ యాజ్ అన్ ఎస్థెటిక్ ఫిగర్. చాలా అందంగా తయారు చేసి ఈజ్ కామ్, చాలా కామ్గా, కంపోజ్డ్గా, ఓకే, డివైన్, దేవుడిని రిప్రజెంట్ చేసేలాగా అంటే స్పిరిచువల్గా తయారు చేశారు. ఇన్ ద సబ్సీక్వెంట్ ఇయర్స్ ద ఇమేజ్ ఆఫ్ ద భారతమాత కొంతమంది ఇంకాస్త డిఫరెంట్ ఫామ్స్లో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు దాన్ని కొంచెం మోడిఫికేషన్స్ అనేవి చేశారు. సో ఫిగర్ 14లో మనం చూస్తే కనుక ఫిగర్ 14 నెక్స్ట్ పేజ్లో వస్తుంది. సో ఫిగర్ 14లో దిస్ వాజ్ ద ఫిగర్ భారతమాత ఇన్ కాజే కాంట్రాస్ట్ టు ద వన్ పెయింటెడ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. సో హియర్ షీ ఈజ్ హ్యావింగ్ ఎ త్రిశూల్ ఇన్ హర్ హ్యాండ్. Okay, and standing beside a lion and elephant. Lion indicates a symbol of power and elephant indicates a symbol of, power and authority kada. Lion first kabatti power is for lion and elephant is for authority. Okay, so respectively. So ee rakanga kuda kontamandi danni modify chesaru later periods lo. So devotion to this mother figure came to be seen as an evidence. So దీన్ని ఈ ఫిగర్ని పూజ చేయటం అంటే లేదా ప్రేయర్స్ ఆఫర్ చేయటం లేదా రెస్పెక్ట్ చేయటం ఆ ఫిగర్ని, ఇవన్నీ కూడా నేషనలిజం వైపు నడిపించాయి ప్రజల్ని. సో ఐడియాస్ ఆఫ్ నేషనలిజం ఆల్సో డెవలప్డ్ త్రూ ఏ మూమెంట్ ఆఫ్ రివైవ్ ఇండియన్ ఫోక్. సో ఇప్పుడు బ్రిటిషర్స్ ఎప్పుడైతే ఇండియాకి వచ్చారో ఇప్పుడు ఇండియన్ నేటివ్ సాంగ్స్ అనేవి మెల్లమెల్లగా అంతరించిపోవడం మొదలుపెట్టాయి.
సో వాటిని మళ్ళీ బతికిస్తూ వాటిని రివైవ్ చేస్తూ. ఓకే, సో ఇండియన్ ఫోకరీ అంటే మన జానపదాలు అంటారు తెలుగులో, కరెక్ట్గా చెప్పాలంటే మన జానపదాలని మళ్ళీ రివైవ్ చేసి మనలో ఒక నేషనలిజంని తీసుకొచ్చారు అనమాట. ఇప్పుడు మనం సినిమా సైరా నరసింహారెడ్డి సినిమా చూస్తే స్టేజ్ ఆర్టిస్ట్గా అక్కడ వాళ్ళు ప్రతి చోటకి వెళ్ళి మన ఇండిపెండెన్స్ గురించి, దాని రిక్వైర్మెంట్ గురించి స్టేజ్ షోస్ చేయటం. సో ఈ రకంగా నేషనలిజం అనే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇండియన్ ఫోకరీ జానపదాలు చాలా ఉపయోగపడతాయి. ఇన్ ద లేట్ 19th century ఇండియన్ నేషనల్ బిగేన్ రికార్డింగ్ ఫోక్స్. చెప్పాను కదా, ఇప్పుడే చెప్పాను. సో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు కెమెరాస్ కొంత రావడం వల్ల ఇప్పుడు రికార్డ్ అంటే ఏదో ఫోన్లో రికార్డింగ్ కాదు, ఒక పేపర్స్ మీద రికార్డ్ చేయటం. సో టేల్స్, ఫోక్ టేల్స్ అంటే కథలు. సో వాటిని పాడటం, వాళ్ళు టూర్ చేస్తారు విలేజెస్కి. సో ఇదంతా నేను ఇప్పుడు చెప్పినవే. టు గ్యాదర్ ఫోక్ సాంగ్స్ని అక్కడ ఉన్నటువంటి లెజెండ్స్ అంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ పద్ధతులు, కస్టమ్స్, వాటిని అర్థం చేసుకోవటం, వాటిని గ్యాదర్ చేయటం. సో దీస్ టేల్స్ దే బిలీవ్డ్ గేవ్ ఎ ట్రూ పిక్చర్ ఆఫ్ ట్రెడిషనల్. ఇది మన ట్రెడిషనల్ కల్చరు. సో ఇది మన భారతదేశం, ఇది మన యొక్క కల్చరు, దీన్ని ఇప్పుడు మనం కోల్పోతున్నాం అనే ఒక ఉద్దేశాన్ని పీపుల్ మైండ్స్లో తీసుకొచ్చి దట్ హ్యాడ్ బీన్ కరప్టెడ్, ఇప్పుడు కరప్ట్ అయిపోయింది, ఇది మన యాక్చువల్ ఒరిజినల్ ట్రెడిషనల్ కల్చరు. సో అవుట్ సైడ్ ఫోర్సెస్, ఎవరైతే ఫారెన్ ఫోర్సెస్ ఉన్నాయో అవి వచ్చి ఈ యొక్క ట్రెడిషనల్ కల్చర్ని కరప్ట్ చేసేసాయి. ఇట్ వాజ్ ఎసెన్షియల్ టు ప్రివెంట్ దిస్ ఫోక్ ట్రెడిషన్. సో ప్రివెంట్ కాదు, ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ప్రిజర్వ్, అంటే దీన్ని మనం కాపాడుకోవాలి, ఫోక్ ట్రెడిషన్ని కాపాడుకోవాలి. ఇన్ ఆర్డర్ టు డిస్కవర్ వన్స్ మన నేషనల్ ఐడెంటిటీని మనం కాపాడుకోవాలి. అంటే ఎలాగైతే మన మాతృభాషను మనం కాపాడుకోకపోతే ఈ రోజుల్లో పిల్లలకి ఈ తెలుగు రాయటం రాదు. దరిద్రం, నిజంగా దౌర్భాగ్యం ఏంటంటే చాలామందికి తెలుగు రాయటం రాదు, మాట్లాడటం వరకు వాళ్ళు మదర్ టంగ్ కాబట్టి మాట్లాడుతున్నారు. ఫ్యూచర్లో అది కూడా రాదేమో నాకు తెలిసి. సో ఈ రకంగా మన ఐడెంటిటీని మనం కోల్పోతున్నాం. అలాగే నేషన్ యొక్క ఐడెంటిటీ ఎప్పుడు కోల్పోతుంది, నేషన్ యొక్క ట్రెడిషన్ ఎప్పుడైతే అందరూ మర్చిపోతారో ఆ నేషన్ యొక్క ఐడెంటిటీ కోల్పోతుంది అనమాట. ఆ నేషన్ ఒక ఫారెన్ నేషన్ యొక్క ఐడెంటిటీని కాపీ కొట్టినట్టే తప్ప మనకంటూ ఇండివిజువల్ ఐడెంటిటీ లేనట్టే లెక్క. సో వీటన్నిటిని రీస్టోర్ చేసి మన పాస్ట్ని చూసి గర్వపడేలాగా, సో మన పాస్ట్ చాలా గొప్పది, సో మన పాస్ట్ అనేది మనకి ప్రైడ్ని ఇస్తుంది, మనం గర్వపడే విధంగా ఈ పాస్ట్ని మళ్ళీ తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ బెంగాల్ రవీంద్రనాథ్ ఠాగూర్ హిమ్సెల్ఫ్ బిగేన్ కలెక్టింగ్ బలాడ్స్. బలాడ్స్ అంటే హరికథలు, స్ట్రీట్లో చేసే స్ట్రీట్లో మనకి ఇప్పుడు చెప్పాను కదా స్టేజ్ షోస్ కానీ, వీటన్నిటి యొక్క నాటకాల యొక్క స్క్రిప్ట్స్ ఉంటాయి కదా అవి. నర్సరీ రైమ్స్, చిన్నపిల్లలు పాడుకునే పాటలు. చిన్నప్పటి నుంచే మనలో ఒక దేశభక్తి, దేశం అంటే ఒక రెస్పెక్ట్ అనేది వచ్చే విధంగా నర్సరీ నుంచే రైమ్స్ తయారు చేయటం. అండ్ మిత్స్, మనం చేసే ప్లెడ్జెస్ కానివ్వండి, ఇవన్నీ తయారు చేయడం. అండ్ లెట్ ద మూమెంట్ ఫర్ ద ఫోక్ అనేది పెరగాలి, ఫోక్ రివైవల్ అనేది జరగాలి. అలాగే మద్రాస్ స్టేట్లో నటేసా, ఇది చాలా ఇంపార్టెంట్ నేమ్ గుర్తుపెట్టుకోండి, శాస్త్రి, ఈయన పబ్లిష్ చేశారు మాసివ్ 4 volume కలెక్షన్. అది చాలా పెద్ద కలెక్షన్ని, తమిళ్ ఫోక్ టేల్స్ని, అలాగే ద ఫోకరీ ఆఫ్ సదరన్ ఇండియా. ఈ మొత్తం ఈ ఫోకరీ, ఈ పక్కా బిట్ అమ్మ గుర్తుపెట్టేసుకోండి, ఇది పక్కా బిట్ పడిపోద్ది. 20 మార్క్స్లో 1 మార్క్ మీ చేతిలో పడిపోయినట్టే. ద ఫోకరీ ఆఫ్ సౌత్ ఇండియా was written by was published by whom? నటేసా శాస్త్రి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఆర్ ద తమిళ్ ఫోక్ టేల్స్ వర్ కలెక్టెడ్ బై, సో నటేసా శాస్త్రి. సో నటేసా శాస్త్రి పేరు పక్కా గుర్తుపెట్టుకోండి. మద్రాసు, సౌత్ ఇండియా. సో హీ బిలీవ్డ్ దట్ ఫోకరీ వాజ్ నేషనల్ లిటరేచర్. సో ఫోకరీ అనేది నేషనల్ లిటరేచర్, అదే మన యొక్క లిటరేచర్. మనం తెచ్చుకుంటున్న ఇంగ్లీష్ లిటరేచర్ కాదు మనది. మన లిటరేచర్ ఏంటి, మన ఫోకరీ, ఏదైతే మన జానపదాలు ఉన్నాయో అదే మన లిటరేచర్. ఇట్ వాజ్ ద మోస్ట్ ట్రస్ట్ వర్తీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద పీపుల్ రియల్ థాట్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. అంటే మనం ఇంగ్లీష్ తెచ్చుకుని పెట్టుకుంటే అది వాడి నేటివ్, మన నేటివ్ కాదు, మన నేటివ్ థాట్ కాదు, మన యొక్క క్యారెక్టరిస్టిక్ దానిలో చూపించదు. సో మనకి ఒక చిన్న ఇది ఉంటుంది, రెయిన్ గో అవే అని ఉంటుంది ఇంగ్లీష్లో. మన తెలుగులో అయితే వాన వల్లప్ప అంటే. సో వీ ఎంజాయ్ రెయిన్, వీ ఎంజాయ్ ద నేచర్. But whereas in English it was treated rain has to go away so that only I can play. So this is the difference of the characteristics of the English and native.
సో ఆ ఫోకరీ అనేది మన నేషనల్ లిటరేచర్. దిస్ ఇస్ ద మోస్ట్ ట్రస్ట్ వర్తీ. ఇదే మనకి చాలా నమ్మదగినటువంటి మేనిఫెస్టేషన్ ఆఫ్ పీపుల్ రియల్ థాట్స్. మన యొక్క నిజమైన ఆశలు, మన ఆలోచనలు, మన యొక్క క్యారెక్టరిస్టిక్స్ని రిప్రజెంట్ చేసేది ఏంటి? మన ఫోకరీ మాత్రమే. ఫారెన్ లిటరేచర్ కాదు, ఫారెన్ ఫోకరే కాదు. యాజ్ ద నేషనల్ మూమెంట్ డెవలప్డ్, నేషనలిస్ట్ క్యాడర్స్ బికేమ్ మోర్ అండ్ మోర్ అవేర్ ఆఫ్ సచ్ ఐకాన్స్ అండ్ సింబల్స్ ఇన్ యూనిఫైయింగ్ పీపుల్. సో ఎప్పుడైతే లీడర్స్ పెరుగుతూ ఉంటారు కదా, ఈ లీడర్స్ అందరూ కూడా ఈ నేషనలైజేషన్ని తీసుకొచ్చే క్రమంలో, పీపుల్ని యూనిఫై చేసే క్రమంలో ఈ సింబల్స్ అనేవి, ఈ ఐకాన్స్ అండ్ సింబల్స్ని బాగా ఉపయోగించుకున్నారు. సో వీటిని వాడుకొని సో యూనిఫై చేయగలిగారు, పీపుల్ని ఇన్స్పైర్ చేయగలిగారు. సో వాటికి వాళ్ళల్లో ఒక ఫీలింగ్ ఆఫ్ నేషనలిజంని తీసుకురాగలిగారు. డ్యూరింగ్ ద స్వదేశీ మూమెంట్ ఇన్ బెంగాల్, ద ట్రై కలర్ ఫ్లాగ్, ఏదైతే మన ఫ్లాగ్ తయారు చేసుకున్నామో ఆ ఫ్లాగ్ వాజ్ డిజైన్ చేయబడింది. ఎప్పుడు ఏ మూమెంట్లో ఫ్లాగ్ డిజైన్ చేయబడింది? ఇంపార్టెంట్ బిట్ వచ్చేసింది మళ్ళీ ఇంకోటి. ఓకే, స్వదేశీ మూమెంట్ ఇన్ బెంగాల్లో ట్రై కలర్ ఫ్లాగ్ అనేది స్వదేశీ మూమెంట్లో ఇంకోటి జరిగింది. ఏమిటది? స్వదేశీ మూమెంట్లోనే ఇంకొకటి జరిగింది బెంగాల్లో. వందే మాతరం పాటను పాడారు. సో డ్యూరింగ్ ద స్వదేశీ మూమెంట్ రవీంద్రనాథ్ ఠాగూర్ పెయింటెడ్ ఫేమస్ ఇమేజ్. సో ఇదే అన్ని జరిగాయి స్వదేశీ మూమెంట్లో. ఏమేమి జరిగాయి? సో వందే మాతరం పాడారు, ఈ పెయింట్ వేశారు. సో చాలా జరిగాయి స్వదేశీ మూమెంట్ ఇన్ బెంగాల్లో. ఇట్ హ్యాడ్ 8 logures representing 8 provinces of British. So was designed. It had 8 locuses representing 8 provinces of British India. So and a crescent moon representing Hindu and Muslim. సో దానిలో సో అక్కడ మీకు రిప్రజెంటేషన్ ఎట్లా చేశారో, అప్పుడున్న బ్రిటిష్ ఇండియా ఏ రకంగా అయితే ఉందో ఆ 8 ప్రావిన్సెస్ని అక్కడ రిప్రజెంట్ చేస్తారు. అలాగే క్రిసెంట్ మూన్ రిప్రజెంటింగ్ హిందూ అండ్ ముస్లింని రిప్రజెంట్ చేసే విధంగా ఫస్ట్ టైం నేషనల్ ఫ్లాగ్ అనేది తయారు చేశారు. బై 1921 గాంధీజీ హ్యాడ్ డిజైన్డ్ ద స్వరాజ్ ఫ్లాగ్. సో ఆయన కూడా, గాంధీజీ గారి ఫ్లాగ్ ఉంటుంది కదా, సో ట్రై కలరే, మధ్యలో ఏముంటుంది? ఈ స్పిన్నింగ్ వీల్ ఉంటుంది. అది గాంధీజీ గారు తయారు చేసినటువంటి స్వరాజ్ ఫ్లాగ్. సో ఇట్ వాజ్ అగైన్ ఎ ట్రై కలర్ అండ్ హ్యాస్ అ స్పిన్నింగ్ వీల్ ఇన్ ద సెంటర్. సో రిప్రజెంటింగ్ ద గాంధీ ఐడియా ఆఫ్ సెల్ఫ్ హెల్ప్. ఎవరితో వాళ్ళు బతకాలి, సో ఎవరు సొంతంగా వాళ్ళు నిలబడాలి అనే ఉద్దేశంతో ఆయన ఆ రకంగా ఆయన తయారు చేశారు ఒక నేషనల్ ఫ్లాగ్. క్యారింగ్ ద ఫ్లాగ్ హోల్డింగ్ ఇన్ ఎ లాఫ్ట్ డ్యూరింగ్ మార్చెస్ బికేమ్ ఎ సింబల్ ఆఫ్ డిఫియన్స్. సో ఇది ఒక డిఫియన్స్, అంటే మేము మిమ్మల్ని ఎదిరిస్తున్నామనే ఒక విధంగా ఈ ఫ్లాగ్ని పట్టుకుని మార్చ్ చేసేవాళ్ళు రోడ్స్ మీద, ఎవరైతే స్వదేశీ మూవ్మెంట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా. అనదర్ మీన్స్ ఆఫ్ క్రియేటింగ్ ఎ ఫీలింగ్ ఆఫ్ నేషనలిజం వాస్ త్రూ రీఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హిస్టరీ. సో మళ్ళీ హిస్టరీని అందరి దగ్గరికి తీసుకెళ్ళటం, మర్చిపోతున్నటువంటి పాత కథల్ని మళ్ళీ తీసుకురావటం. బై ద ఎండ్ ఆఫ్ ద 19th century మెనీ ఇండియన్స్ బిగాన్ ఫీలింగ్ దట్ టు ఇన్స్టిల్ ఎ సెన్స్ ఆఫ్ ప్రైడ్ ఇన్ ద నేషన్. సో అగైన్ వాళ్ళందరూ కూడా మనమే గొప్ప, మన కల్చర్ గొప్ప, మన హిస్టరీ గొప్పది అనే ఆలోచనలోకి అందరూ రావటం మొదలుపెట్టారు. ఇండియన్ హిస్టరీ హ్యాడ్ టు థాట్ అబౌట్ డిఫరెంట్లీ. సో ఇండియన్ హిస్టరీని అంతకుముందు ఏం చేసేవారంటే బ్రిటిషర్స్ టీచ్ చేసే విధానంలో దాన్ని కొంచెం కించపరిచే విధంగా ఉండేది. మీకు ఏవి తెలిసేది కాదు, మేము వచ్చి మిమ్మల్ని డెవలప్ చేస్తాం ఈ రకంగా. సో ఇండియన్స్ డెవలప్ అవడానికి కారణం బ్రిటిష్ అనే విధంగా హిస్టరీని బోధించారు. దాన్ని మార్చి ఇండియన్ హిస్టరీ గొప్పదనే విధంగా సో డిఫరెంట్ వేలో టీచ్ చేయడం మొదలుపెట్టారు. ద బ్రిటిషర్స్ ఆ ఇండియన్స్ యాజ్ ఎ బ్యాక్వర్డ్ అండ్ ప్రిమిటివ్. అదే బ్రిటిషర్స్ ఎలా బోధించేవారు, ఎలా టీచ్ చేసేవారు హిస్టరీని, మీరు అసలు ఏం మీకు తెలియదు, సో మిమ్మల్ని మేము వచ్చి బాగా డెవలప్ చేస్తాం, మీకు రైల్వే లైన్స్ లేవు, మీ దగ్గర ఇండస్ట్రీస్ లేవు, ఇవన్నీ బ్రిటిష్ వచ్చింది చేసాము, ఇన్కాపబుల్ ఆఫ్ గవర్నింగ్, మిమ్మల్ని మీరు గవర్నింగ్ చేసుకునే స్థితిలో ఉండేవారు. సో ఈ రకంగా బ్రిటిష్ వచ్చి మిమ్మల్ని కాపాడింది అన్నట్టుగా హిస్టరీని వాళ్ళు తీర్చిదిద్దారు. సో ఇన్ రెస్పాన్స్ ఇండియన్స్ బిగేన్ లుకింగ్ ఇన్ టు పాస్ట్ టు డిస్కవర్ ఇండియాస్ గ్రేట్ అచీవ్మెంట్స్. అలా కాకుండా ఇప్పుడు మార్చి దాన్ని మనం చేసినటువంటి గ్రేట్ అచీవ్మెంట్స్ని వాటిని తీసుకురావడం, ప్రజలకు చూపించడం. దే రోట్ అబౌట్ ద గ్లోరియస్ డెవలప్మెంట్స్ ఇన్ ద ఏన్షియంట్ టైం. బ్రిటిషర్స్ రాకముందే మనం చాలా డెవలప్డ్ కంట్రీ, సో వీళ్ళు వచ్చి మనల్ని నాశనం చేశారు, మన దగ్గర ఉన్న వెల్త్ని కొల్లగొడుతున్నారు. సో మన దగ్గర ఉన్న ఆర్ట్, ఆర్కిటెక్చర్, సైన్స్, మ్యాథమెటిక్స్, రిలీజియన్స్, కల్చర్ అలా ఇంత ఉంది మన దగ్గర. ఫిలాసఫీ, క్రాఫ్ట్స్, ట్రేడ్, ఇవన్నీ కూడా బ్రిటిషర్స్ రాకముందు ఫ్లరిష్ అవుతూ ఉండేవి, విరజిల్లుతూ ఉండేవి. సో దిస్ గ్లోరియస్ టైమ్ ఇన్ దైర్ వ్యూ వాజ్ ఫాలోడ్ బై ద హిస్టరీ ఆఫ్ డిక్లైన్ వెన్ ద. సో ఇది మెల్లమెల్లగా డిక్లైన్ అయ్యింది వెన్ ఇండియన్స్ వర్ కొలనైజ్డ్. సో ఇండియా ఎప్పుడైతే బ్రిటిష్ కాలనీగా మారిందో ఈ గ్లోరీ అంతా కూడా డిక్లైన్ అయ్యింది. సో దీస్ నేషనలిస్ట్ హిస్టరీస్ అర్జ్డ్ ద రీడర్స్
టు టేక్ ప్రైడ్ ఇన్ ఇండియాస్ గ్రేట్ అచీవ్మెంట్. సో వాళ్ళు అప్పుడు ఎస్ ఇండియా ఈజ్ గ్రేట్, సో బ్రిటిషర్స్ రావడం వల్లే మేము ఎలాగ ఇబ్బందులు పడుతున్నాం అనే థాట్ అనేది అందరిలోని మొదలయ్యి సో స్ట్రగుల్ టు చేంజ్ ద మెజరబుల్ కండిషన్స్. సో ఇప్పుడు మనం ఇక మీదట దీని నుంచి బయటపడాలి, ఈ మెజరబుల్ కండిషన్స్ని స్ట్రగుల్ చేసి సో బ్రిటిష్ రూల్లో ఉన్నటువంటి ఈ మెజరబుల్ కండిషన్స్ని స్ట్రగుల్ చేసి మళ్ళీ మనం మన గ్లోరీని తెచ్చుకోవాలి అని అనుకున్నారు. సో దీస్ ఎఫర్ట్స్ టు యూనిఫై పీపుల్ వర్ నాట్ వితౌట్ ప్రాబ్లమ్స్. సో ఈ ఎఫర్ట్ ఇదంతా ఏదో ఈజీగా చదివినంత ఈజీగా జరగలేదు, ఇందులో కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం జరిగింది. అండ్ ద పాస్ట్ బీయింగ్ గ్లోరిఫైడ్ వాజ్ హిందూ, ద ఇమేజెస్ ఎలా సెలబ్రేటెడ్ వర్ డ్రాన్ ఫ్రమ్ హిందూ ఐకోనోగ్రఫీ. ఇప్పుడు ఇక్కడంతా ఏమవుతుందంటే పాస్ట్ వెళ్ళే కొద్దీ హిందూయిజం ఎక్కువ ఉంటుంది ఇండియాలో. సో మనకు ఈ పాస్ట్ని గ్లోరిఫై చేసేటప్పుడు హిందూయిజం గ్లోరిఫై అవుతుంది. సో మరి అది పీపుల్ ఆఫ్ అదర్ కమ్యూనిటీస్ వాటిని ఎట్లా తీసుకుంటారు, వాళ్ళు కొంచెం వాళ్ళకి అంత ఎక్కదు, మన గ్లోరిఫికేషన్ అనేది వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే హిందూయిజాన్ని గ్లోరిఫై చేస్తావు పాస్ట్లోకి వెళ్ళామంటే. ఆ రకంగా కొంతవరకు ఇది కొంచెం ఇబ్బంది కూడా గురి చేసింది ఈ గ్లోరిఫికేషన్ అనేది. ఓన్లీ హిందూస్ వరకు వాళ్ళు హ్యాపీయే, బట్ మిగతా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు కదా. సో దిస్ ఈజ్ అబౌట్ ద లెసన్. ఇన్ కంక్లూజన్ ఆఫ్ ద లెసన్, ఏ గ్రోయింగ్ యాంగర్ అగెన్స్ట్ ద colonial government was thus bringing together. సో మేజర్గా సో అగెన్స్ట్ ద colonial government యాంటీ ఇంపీరియల్ రూల్ కోసం ఏదైతే ఫైట్ చేస్తున్నారో అదే అందరినీ ఒకటి చేస్తుంది, డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ ఇండియన్స్. దానికి ఇది కొంచెం హెల్ప్ చేసింది కల్చరల్ ప్రాసెసెస్ అనేవి. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 20th century వరకు ఇదే నడిపించింది. ద కాంగ్రెస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మహాత్మా గాంధీ ట్రైడ్ టు ఛానల్ పీపుల్స్ గ్రీవెన్సెస్. ఈయన ఏం చేశారు, సో పీపుల్స్ యొక్క గ్రీవెన్స్ ఏదైతే 11 గ్రీవెన్సెస్ తీసుకుని వెళ్ళారు కదా, ఆ రకంగా పీపుల్స్ గ్రీవెన్సెస్ని ఇండిపెండెన్స్కి లింక్ చేయడానికి కాంగ్రెస్లో ఉన్న మహాత్మా గాంధీ చాలా ట్రై చేశారు. త్రూ సచ్ మూమెంట్స్ ద నేషనలిస్ట్ ట్రైడ్ టు ఫోర్జ్ ఎ నేషనల్ యూనిటీ. ఆ రకంగా నేషనల్ యూనిటీని తీసుకురావడానికి ట్రై చేశారు. బట్ యాజ్ వీ హ్యావ్ సీన్ డైవర్స్ గ్రూప్స్ అండ్ క్లాసెస్ పార్టిసిపేటెడ్ ఇన్ దీస్ మూమెంట్స్ విత్ వేరీడ్ ఆస్పిరేషన్స్. అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు, కానీ వాళ్ళ ఆశల కోసం వాళ్ళ ఆస్పిరేషన్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కోసం పార్టిసిపేట్ చేశారు తప్ప నేషన్ కోసం అని అయితే వచ్చి చేయలేదు. యాజ్ దేర్ గ్రీవెన్సెస్ వర్ వైడ్ రేంజింగ్. ఫ్రీడమ్ ఫ్రమ్ కొలోనియల్ రూల్ అనేదే మనకి ఇక్కడ వచ్చే ఒక సొల్యూషను. వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ అన్నిటికీ సొల్యూషన్ కొలోనియల్ రూల్ నుంచి మనం బయటికి రావాలని వాళ్ళు ఆలోచించారు, కాబట్టి వాళ్ళందరూ గాంధీకి సపోర్ట్ చేశారు. ద కాంగ్రెస్ కంటిన్యూస్లీ అటెంప్టెడ్ టు రిజాల్వ్ డిఫరెన్సెస్. ఎప్పటికప్పుడు డిఫరెన్సెస్ వచ్చి వాటిని రిజాల్వ్ చేసుకుంటూ ఎన్ష్యూర్ దట్ ద డిమాండ్స్ ఆఫ్ వన్ గ్రూప్ డిడ్ నాట్ ఎలినియేట్. నువ్వు ఒక గ్రూప్ యొక్క డిమాండ్ నువ్వు ఫుల్ఫిల్ చేసేటప్పుడు ఇంకొక గ్రూప్కి అది ఒకడికి ప్లస్ అయితే ఇంకొకటి మైనస్ అవుతూ ఉంటుంది. అట్లాంటివి జాగ్రత్తగా చూసుకుంటూ మళ్ళీ ఒకడికి హెల్ప్ చేసినప్పుడు ఇప్పుడు రిచ్ క్లాస్ని మన దగ్గర తీసుకుంటే పూర్ క్లాస్ వెళ్ళిపోతుంది. అలా ఇంకోటి ఎలినియేట్ అవ్వకుండా ఇద్దరిని దగ్గర తీసుకుని ఒక యావరేజ్ మోడరేట్గా వయా మీడియాగా దాన్ని డీల్ చేయడం. దిస్ ఈస్ ద ప్రిసైజ్లీ వై ద యూనిటీ విత్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ అండ్ బ్రోక్ డౌన్. అక్కడ అది కొంతమంది ఎలినేట్ ఎందుకు అయిపోయారు ఇందాక కూడా చెప్పినట్టుగా. సో కల్చర్ను హైలైట్ చేసినప్పుడు ముస్లిమ్స్కి నచ్చినప్పుడు వాళ్ళు ఎలినేట్ అయిపోతారు. అలాగే ఇండస్ట్రియలిస్ట్కి నువ్వు బాగా ఫేవర్ చేస్తే పీసెంట్ వర్కింగ్ క్లాస్ వాళ్ళకి నచ్చదు. పోనీ హిందూస్లో ఉన్న లీడర్స్ని ఎక్కువగా ఫేవర్ చేస్తే సో దళిత్స్కి నచ్చదు. ఈ రకంగా ఒక వర్గానికి నువ్వు ఫేవర్ చేస్తే ఇంకొకళ్ళకి అది సో వాళ్ళకి ఎలినేట్ అయిపోతుంది. ఈ రకంగా ఎంత ఎలినేషన్స్ మధ్య సో మనం ఈ నేషనలిజం నేషనల్ మూవ్మెంట్ని రన్ చేశారు గాంధీ గారు. ద హై పాయింట్స్ ఆఫ్ ద కాంగ్రెస్ యాక్టివిటీ అండ్ నేషనలిస్టిక్ యూనిటీ వర్ ఫాలోడ్ బై ద ఫేజెస్ ఆఫ్ డిస్యూనిటీ అండ్ ఇంటర్నల్. ఈ యూనిటీ వచ్చే ముందర మధ్యలో బోల్డ్ అన్నిసార్లు డిస్యూనిటీ జరిగింది, కాన్ఫ్లిక్ట్స్ జరిగాయి, హిందూ ముస్లిం గొడవలు జరిగాయి. ఇవన్నీ జరిగి ఫైనల్గా మనం ఇండిపెండెన్స్ మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళగలిగాం. ఇన్ అదర్ వర్డ్స్ వాట్ వాజ్ ఎమర్జింగ్ వాజ్ ద నేషన్ విత్ మెనీ వాయిసెస్ వాంటింగ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద కొలోనీ. సో ఫైనల్గా అందరూ కూడా కొలోనియల్ రూల్ నుండి ఫ్రీడమ్ కోసం ఫైట్ చేశారు, కాబట్టి మనకి ఈ ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. ఫైనల్గా క్విట్ ఇండియా మూమెంట్. సో ఈ క్విట్ ఇండియా మూమెంట్ యూ రీడ్ ఆన్ యువర్ ఓన్, యూ విల్ అండర్స్టాండ్. ద ఫెయిల్యూర్ ఆఫ్ చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. సో చదివితే అర్థమవుతుంది. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ప్లస్ put it in a comment box. I will read out and explain in a short video. Okay, so thank you so much. This is about the nationalism in India. We are done with the 2 topics. So if you like the video, please share with your friends and subscribe to the channel. Don't forget for getting the updates and all. Okay, thank you so much.